హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. నిన్నైతే మనం పాస్వర్డ్ చేంజ్ కానివ్వండి, రీలాగిన్ కానివ్వండి, ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్లో మీరు లాగిన్ చేయడం కానీ అన్నీ చెప్పాము. ఎవరైతే చూడకపోతే నిన్న వీడియో చూడండి. అలాగే ఈ వీడియోలో ఎవరికైతే ఆల్రెడీ 3 స్టెప్స్ కేవైసీ అయినాయో వాళ్ళు మైగ్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేయాలి. అలాగే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎలా చేయాలి అనేది చెప్తాను. దాని తర్వాత ఒకవేళ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ మీరు మర్చిపోయారు లేదా డిలేట్ అయిపోయింది, మళ్ళీ ఏ రకంగా రీలాగిన్ చేయాలి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది కూడా చెప్తా. ఓకే, ఇవన్నీ కూడా ఎవరు చెప్పరండి. సబ్జెక్టులు అనేవి కొన్ని వీడియో షేర్ చేయండి. మరీ 1000-2000 మంది వస్తున్నారు. ఇక్కడ కమ్యూనిటీ చూస్తే కోట్లలో ఉందన్నమాట, ఇంటర్లింక్ కమ్యూనిటీ. కొద్దిగా చూస్తేనే మాకు కూడా చేయాలనిపిస్తుంది, లేకపోతే అంత ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే నా టీం వర్క్ నేను చెప్పుకుంటే చాలు, యూట్యూబ్లో చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్తున్నాం కాబట్టి కొద్దిగా వీడియో షేర్ చేయండి. ఓకే, అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతామండి. ముందుగా వచ్చేసి నా కేవైసీ లెవెల్ 1 అయింది కదా, లెవెల్ 2 అయింది లేదు ఒక్కసారి చెక్ చేసేసి నేనైతే ఒకసారి చూస్తాను. ఓకేనండి, ముందుగా స్టేటస్ చూసినట్టయితే ఇక్కడ లెవెల్ 1 బ్లూలో వచ్చిందంటే లెవెల్ 1 కంప్లీట్ అయినట్టు నాకు. ఓకే, కాబట్టి లెవెల్ 2 ఒక్కసారి క్యూరేటర్ని సెలెక్ట్ చేస్తాను. ఒక వారం రోజులు నేను సెలెక్ట్ చేయలేదు, ఇప్పుడు సెలెక్ట్ చేస్తే ఏమైనా అవుతుందా లేదని చూద్దాం. ఓకేనండి, అంతకుముందు బ్రెజిల్ పెట్టి ఇప్పుడు జర్మనీ పెడుతున్నాను. తీసుకుంటే వెంటనే తీసుకుంటుందండి, తీసుకోపోతే తీసుకోలేదని అర్థం ఏమంట. ఇదిగోండి ఇలా పెట్టగానే వెంటనే తీసుకోవాలి. క్యూరేటర్ తీసుకోకుండా బాగా టైం తీసుకుందనుకోండి, క్యాన్సిల్ కొట్టండి. క్యాన్సిల్ కొట్టి రాత్రి 9:30 ఆ టైంకి అవుతుందంటే ఒకసారి నేను కూడా ట్రై చేసి మీకు చెప్తాను. మీరు ఒక వారం రోజులు క్యాన్సిల్ చేసాను, క్యూరేటర్ని ఏమైనా సెలెక్ట్ చేయకుండా వారం క్యాన్సిల్ చేసి వారం 10 రోజుల తర్వాత అప్పుడు ఆన్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది మనకి ఇక్కడ మంచి బొమ్మ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకు వస్తే ఇక్కడ చూసారు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది. ఇక్కడ ఇదిగోండి 3ది, దీని మీద క్లిక్ చేసి నేను ఎప్పుడు చేశానండి, లాస్ట్ వచ్చేసి 17/5/2026లో చేశా. బేసిక్గా ఏంటంటే కొంతమంది అకౌంట్లు క్రియేట్ చేసుకునేటప్పుడు కూడా ఓటీపీలు ప్రాబ్లం వస్తున్నాయి. అంటే లాగిన్ అయినప్పుడు ఆ మెయిల్కి ఓటీపీలు రావట్లా. ఓటీపీలు కొంతమందికి లేట్గా వస్తుంది, నాకు కూడా లేట్గా వచ్చినాయి. ఇప్పుడు ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ మొత్తం ఎలా చేసుకోవాలో చెప్తే మీకు ఒకవేళ పోయిన ఎలా చేసుకోవాలో తెలుస్తుంది అన్నమాట. ముందుగా ఇలా ఉంది. ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు, నేను దాన్ని కోడ్ మర్చిపోయాడు లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే దీన్ని సింపుల్గా ఇలా క్లిక్ చేసి ఇక నేను పెన్సిల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏమంటుంది, ఎంటర్ 6 డిజిటల్ కోడ్ అథెంటికేషన్ యాప్. ఓకే, అథెంటికేషన్లో మనకి ఇచ్చిన 6 డిజిట్స్ యాప్ అనే నెంబర్ అనేది కొట్టమంటుంది. అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ గూగుల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది కదా, దీంట్లో ఉన్న 6 అంకెలు మాట 315 844 కన్ఫామ్. ఇవ్వండి, ఈ రకంగా వచ్చాక మనం డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, కొంతమందికి అలా రాదు. అంటే అసలు మొత్తానికి వాళ్ళు అప్లికేషన్ డిలీట్ చేశారనుకోండి, మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ అదే మెయిల్తో లింక్ చేయాలి. అది కూడా చూపిస్తాను నేను. దాని తర్వాత ఇక్కడ కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు ఏదైతే జీమెయిల్ ఇచ్చారో జీమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి అక్కడ మనం అలాగ పెన్సిల్ మీద క్లిక్ చేయకూడదు. బేసిక్ ఒక్కసారి మీరు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేశాక పెన్సిల్ మీద క్లిక్ చేయకూడదు. క్లిక్ చేసేది ఏమవుతుందంటే మళ్ళీ అది బ్యాక్ రాదన్నమాట. అప్పుడు ఇక్కడ కోడ్ అవుట్ వస్తుంది, మీకు కనిపించదు, బ్లాక్లో వస్తుంది. సెక్యూరిటీ పర్పస్ మీద ఇక్కడ కోడ్ అవుట్ వస్తుంది. ఓకే, ఈ స్క్రీన్ షాట్ పడదు, ఏం పడదు, నేను మీకు చూపించడానికి కోడ్ అవుట్ వస్తుంది. ఆ కోడ్ వచ్చిన తర్వాత ఆ విధంగా అయితే మనం చూసుకోవాలి. దానికి మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత మెయిల్ ఒకసారి చెక్ చేయండి. ఇక 2FA ఇప్పుడు నాకు కొంచెం ఫాస్ట్గా వచ్చిందన్నమాట. దీన్ని నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. ఓకే, కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా వచ్చిన దగ్గర మనం ఇది కాపీ చేసి సేవ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం మార్చినట్టు ఒక్కసారి దాన్ని కదిపేమంటే మళ్ళీ మనకి ఇక్కడ పాస్ కీ మారిపోద్ది, దాని తర్వాత లోపల వచ్చేది కూడా మారిపోద్ది. చూసుకోండి, ఇక్కడ కాపీ చేసుకోండి. సక్సెస్ఫుల్ అయింది కదా, నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి 2FAలో మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఎక్కడ ఇందాక మనం చెప్పినట్టు ఇక్కడ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్లో మళ్ళీ ఓటీపీ మారుతుంది అన్నమాట. ఓకేనండి, ఇక్కడ మనం కొత్త కోడ్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఓకేనండి, ఇక్కడికి వచ్చి మీరు దీన్ని కాపీ చేసుకోండి, జాగ్రత్తగా ఉంచుకోండి. దాని తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఓటీపీ అని అడుగుతుంది అన్నమాట. ఇక్కడ ఓటీపీ కొట్టాలంటే ముందుగా మీరు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్లో ఈ కోడ్ని అక్కడ ఇవ్వాలి. ఇక్కడ ప్లస్ కీ అని ఉంటుంది, ప్లస్ కీ మీద క్లిక్ చేసి ఎంటర్ అయ్యే పాస్ కీ అని ఉంది, ఈ ఎంటర్ అయ్యే పాస్ కీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేరు పెట్టుకోవాలి. మీకు డిస్ప్లే కనిపిస్తుందా, కనిపించట్లేదా? కనిపించట్లేకపోతే నేను ఒక్కసారి వేరే ఫోన్లో స్క్రీన్ షాట్లు ఫోటోలు తీసి పెడతాను. ఓకే, ముందుగా గూగుల్ అథెంటికేషన్ అయితే మీకు ఆన్ చేయడం వచ్చింది కాబట్టి ఇక్కడ రెండో దాంట్లోకి వచ్చిన తర్వాత
ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు పక్కన ప్లస్ ఉంది చూసారా, ప్లస్ మీద క్లిక్ చేయాలి. ప్లస్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మనకు 2 ఆప్షన్లు వస్తాయి. ఎంటర్ అయ్యే క్యూఆర్ కోడ్ లేదా ఎంటర్ అయ్యే స్టెప్ అప్ కీ అని. మనకు 2 వచ్చినాయి కదా, ఇందాక క్యూఆర్ కోడ్ వచ్చినాయి, స్టెప్ అప్ కీ వచ్చినాయి. మనం స్టెప్ అప్ కీ చేసాం కాబట్టి దాన్ని చేసుకోవాలి. ఇక్కడ మనం పేరు పెట్టుకోవాలి మనకు అర్థమయ్యేలాగా. నేను సింపుల్గా GK1 అని పెడుతున్నాను. ఓకే, ఇవ్వండి ఎంటర్ అయ్యే పాస్ కీ. ఇందాక పాస్ కీ సేవ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ పాస్ చేయాలి. దాని తర్వాత యాడ్ కొట్టండి. కొట్టగానే ఇందాక దాకా 2 కోడ్లు ఉన్నాయి, ఇప్పుడు 3 కోడ్లు వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇందాక మనం ఇచ్చేసాం కదా, అది లెక్క. ఇవ్వండి 3 కోడ్లు వచ్చినాయి. ఇందాక 2 కోడ్లు వేరే, అంటే నేను 2 సార్లు చేసి ఇది 3ఓసారి చేస్తున్నట్టు నేను, అందుకే 3వ కోడ్. ఇప్పుడు 3వ కోడ్ మాత్రం ఎంటర్ చేయాలి. అక్కడ టైమర్ ఒకటి తిరుగుతుంది కదా, టైమర్ అయ్యేలోపు చేయాలి. బేసిక్గా ఆ పైన రింగ్లాగా ఒక టైమర్ తిరుగుతుంది కదా, టైమర్ అయ్యేలోపు చేయాలి. అప్పుడు కోడ్ ఆటోమేటిక్గా మారిపోద్ది. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ కోడ్ అనేది ఆటోమేటిక్గా మారిపోయింది. మళ్ళీ నేను ల్యాగ్ చేస్తే మళ్ళీ మారిపోద్ది అన్నమాట. 545359 బ్యాక్ వచ్చేసింది. ఎందుకంటే బాగా టైం తీసుకుంది కాబట్టి ఇక్కడ సీజన్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది అన్నమాట. మళ్ళీ కంటిన్యూ కొట్టాలి, మళ్ళీ ఓటీపీ కొట్టాలి. అంటే 5 నిమిషాల్లో చేసేయాలండి ఇదంతా. ఓకే, చాలా ఫాస్ట్గా చేయాలి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చింది, మళ్ళీ దీన్ని కాపీ చేసుకోవాలి. ఇది నాకు తెలిసి ఇది ఓల్డ్ది, కొత్తది కింద ఎక్కడ ఉంటుంది. ఇదిగోండి, ఇది కొత్తది. ఓకే, టైం చూసుకోండి, పైన టైం చూసుకొని చేసుకోండి. ఏదైనా 5 నిమిషాల్లో మొత్తం చేసేయాలన్నమాట. చేయకపోతే పని అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నా మీకు. ఇవ్వండి ఇక్కడ మళ్ళీ కోడ్ మారిపోద్ది. ఇందాక కోడ్ ఇప్పటికి సంబంధం ఉండదు అన్నమాట. మళ్ళీ కోడ్ అనేది మారిపోతుంది. ఓకే, కోడ్ అనేది మారిపోద్ది. మళ్ళీ మనకి 5 నిమిషాల టైం ఇస్తాడు. 5 నిమిషాల టైంలోనే మనం మొత్తం కూడా చేసేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, కాపీ చేసుకున్నాము. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఓపెన్ చేయాలి. ఇందాక చెప్పిన స్టెప్సే. ప్లస్ కీ మీద క్లిక్ చేయాలి, ఎంటర్ అయ్యే స్టెప్ కీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పేరు ఏదో ఒకటి ఇచ్చేయాలి పైన మనకు అర్థమయ్యే విధంగా. ఇందాక GKLux1 అని వచ్చాను, ఇక్కడ GKLux2 అని ఇస్తున్నా, సారీ GK2 అని ఇస్తున్నాను. పాస్కి వచ్చేసి పాస్కి ఇచ్చేసాను. ఇక్కడ యాడ్ కొట్టాలన్నమాట. అది కూడా ఫోటో పెడుతున్నాను. ప్లస్ కీ మీద క్లిక్ చేసి ఇందాక చెప్పిన స్టెప్స్ అని చేసిన తర్వాత ఓకే, యాడ్ కీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త కీ వచ్చిందన్నమాట. ఇక 4వది వచ్చింది. ఇక్కడ ఎంత ఉంటుందండి సబ్జెక్ట్, అంత ఈజీ కాదు ఇది. కొద్దిగా మన వాళ్ళకి అర్థం చేసుకోవడం కూడా కష్టమే. నెక్స్ట్ కొట్టేయండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత 104894 ఇప్పుడు అవుద్దండి. చూసరికి ఇంత సేఫ్ చేస్తే కానీ పని అవ్వలేదు అన్నమాట. ఇది చేసిన తర్వాత మనకు ఇంకో కోడ్ వస్తుంది. ఓకే, మళ్ళీ మనకి ఇంకో కోడ్ వస్తుంది. దాన్ని ఇందాక చెప్పిన పాస్కీని ఈ కోడ్ని కూడా కాపీ చేసి జాగ్రత్తగా మీ ఫైల్స్లోనే ఎక్కడైనా సేవ్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత స్టెప్ కంప్లీట్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంతా కూడా మీకు పూర్తి అయింది అనేది డన్ కొట్టండి అంతే. ఇక్కడ మీకు డేట్ మారిపోద్ది. చూసారు కదా, 20వ తారీఖు 7/4/2026. మళ్ళీ పెన్సిల్ మీద క్లిక్ చేయొద్దు దయచేసి. మళ్ళీ పెన్సిల్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనం కదిపినట్టు ఉంటుంది దాన్ని. ఓకే, కాబట్టి దాన్ని మీరు క్లిక్ చేయొద్దు. క్లిక్ చేసినా సరే మళ్ళీ మీరు పాత కోడ్ ఇస్తేనే అది పని అవుద్ది అన్నమాట. ఓకే, పాత కోడ్ లేకుండా పని అవ్వదు. పాత కోడ్ లేకుండా పని అవ్వాలి, పాత కోడ్ మర్చిపోయిన అప్లికేషన్ డిలీట్ అయినా మళ్ళీ మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి దీంట్లో సెట్టింగ్ ఆప్షన్లోకి వచ్చి దీని మెయిల్తో లింక్ చేస్తే అప్పుడు వస్తుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకోండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంత ఈజీ కాదండి, కొద్దిగా లెంతీ ప్రాసెసే. కొన్నిసార్లు మెయిల్కి సరిగ్గా ఓటీపీ రాకపోవడం, ఇప్పుడు చూసినట్టు నేను కూడా ఎంత ఇబ్బంది పడ్డాను మీరు చూసారు కదా. కొన్ని 5 నిమిషాల్లో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కంప్లీట్ అయిపోవాలి. అలాగే నిమిషంలోపే దాన్ని ఓటీపీ అనేది మనం ఎంటర్ చేయాలి. అలాగే జీమెయిల్ ఓటీపీ ఎంటర్ చేయాలి. 3 స్టెప్స్ కూడా మెయిన్ ఉంటాయి. అలాగే పాస్ కీ కానివ్వండి, మనకు లాస్ట్లో వచ్చే కీ కానివ్వండి, సేవ్ చేసి జాగ్రత్త పెట్టుకోవాలి. ఎప్పుడైనా మనకి పోతే అయ్యి ఇంపార్టెంట్ అనమాట. ఆల్రెడీ గతంలో మనం వీడియో చేసాం, చాలామంది పూర్తిగా చూడలేదు. ఓకే, అలా అయిన తర్వాత 3 కేవైసీలు ఎవరికైతే అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఎవరికైతే కేవైసీలు అయినాయో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కేవైసీలు అయిన వాళ్ళకి ఇక్కడ మైగ్రేషన్ దగ్గర కంప్లీట్ యువర్ మైగ్రేషన్ అని వస్తుంది. ఇక్కడ నాది ఇన్కంప్లీట్ అని వచ్చింది కదా, మీకు మైగ్రేషన్కి ఇన్కంప్లీటెడ్ అని వస్తుంది గ్రీన్ కలర్లో. అలా వచ్చిన వాళ్ళు మైగ్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వ్యాలెట్ కోడ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు ఏదైతే వ్యాలెట్ పని చేస్తుందో వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ మీద
క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మైగ్రేట్ టు మైనెట్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ ఓకే, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఏందా నేను చెప్పిన 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్లో కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఇస్తేనే మీ కాయిన్స్ అనేవి వ్యాలెట్లోకి వస్తాయి. ఓకే, ఈ వ్యాలెట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ వస్తాయి అన్నమాట. అప్పుడు దాకా మీ కాయిన్స్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేయకుండా మీ కాయిన్స్ అనేవి ఇక్కడికి రావు. ఓకే, ఇక్కడ మీకు ముందు ఈ గోల్డ్ కలర్ ఉంది కదా, వెరిఫైడ్ ఐటీఎల్జీలోకి వస్తాయి. దాన్ని మీరు మళ్ళీ ఇక్కడ స్టేక్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక మీకు నచ్చిన కాయిన్స్ పెట్టుకొని ఐటీఎల్గా మార్చుకోవాలి. ఆ ఐటీఎల్ మాత్రమే అమ్ముకోవడానికి పనిచేస్తాయి. ఓకేనా, మీకు మొత్తం క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పారనుకుంటున్నాను. ఈ వీడియో మాత్రం కుదిరినంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ జీకే లుక్స్ ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మన ఛానల్ ఉన్నాయి, నిన్న కూడా పెట్టాను. నిన్న వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.